హాయ్ హలో, నేను మీ చిట్టి బాబు. ఈరోజు నేను మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ ముగ్గురు కొడుకులకి ఆ తండ్రి ఒక మంచి తెలివితో, జ్ఞానంతో ఒక పరీక్షను పెడతాడు. వారిలో గొప్పవాడు ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవడానికి. అదేంటో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. తెలుసుకొని ఎటువంటి వాని దగ్గర ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో గుణశీలుడు అనేటువంటి జమీందారు ఉన్నాడు. అతను చాలా బుద్ధిశాలి, మంచి నేర్పరితనం గలవాడు, మంచి జ్ఞానము కలిగినవాడు, మంచి వ్యాపార దక్షత కలిగినవాడు. అతని గొప్పతనంతో చాలా ఆస్తులు సంపాదించాడు, మంచి జమీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు గురించి తనకు తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్న విషయం బిడ్డల్ని ఎవరైనా సరే గమనిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉంటున్నారు అని తెలుసు. కానీ అతను ఆ జమీన్ పెద్దవాడైపోయాడు, ముసలితనం ఏర్పడింది. తన జమీన్ని ఈ ముగ్గురులో ఎవరు చూసుకుంటారు తనకు తెలుసు. కానీ ఆ బాధ్యతలను అప్పచెప్పడానికి కొన్ని ఆటంకాలు, అడ్డంకులు ఉంటాయి. చాలామంది మాటలు పడవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాలి కదా అంటారు. దానికోసమే అప్పుడైనా ఇప్పుడైనా పెద్దవారికి పెత్తనం ఇస్తాడు. పెద్దవాడికి అనేవాడికి పెత్తనం అనేది ఇస్తారు ఒక కుటుంబంలో. కానీ తను అట్లా ఆలోచించలేదు. గొప్పవాడికి, మంచి జ్ఞానం గలవాడికి మరలా నా వ్యాపార వ్యవహారాలను కానీ, నాకున్నటువంటి ఆస్తిని కానీ పెంపొందించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే వాడిని నేను నా సంస్థానానికి లీడర్గా చేయాలనుకుంటాడు. అతనికి పెత్తందారి పట్టాను రాసేయాలనుకుంటాడు. అనే ఆలోచనతో తను తన ముగ్గురు కుమారుల్ని పిలిచి ఈ విధంగా వారితో మాట్లాడతాడు. నాయనలారా, మీకోసం నేను మంచి పరీక్షను తయారు చేసి ఉంచాను. ఆ పరీక్షలో మీరు ఎవరైతే నెగ్గుతారో వారు మన జమీన్ని చూసుకునే బాధ్యతలను నేను వారికి అప్పచెప్తాను. కనుక ఈ పరీక్షను నేను మీకు విధిస్తున్నాను. ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతానో చూస్తాను. ఈ పరీక్ష ఏమిటంటే మీకు చెప్తాను, కూర్చోండి అని వారిని కూర్చుండబెట్టి ఓ పాలేరుని లోనకి పిలుస్తాడు. పోలయ్య, లోనకి రావయ్యా అని. అప్పుడు పోలయ్య అనేటువంటి పాలేరు లోనకు వచ్చి, అయ్యగారు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి 9 బిందెలు ఉన్నాయి, 9 బిందెలు తీసుకొని ఇక్కడ పెట్టు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అలాగేనయ్యా అని చెప్పి పోలయ్య ఆ 9 బిందెలను తీసుకొచ్చి వాళ్ళ ముందుంచుతాడు. అయితే ఆ 9 బిందెల మీద ఏ విధంగా రాసున్నదో తెలియజేస్తాను. 3 బిందెల మీద డబ్బు అని చెప్పేసి రాసి ఉంటుంది. 3 బిందెల మీద బంగారం అని చెప్పి రాసి ఉంటుంది. 3 బిందెల మీద పొదుపు అని రాసి ఉంటుంది.
మూడు మూడు ఎందుకు రాశాడంటే ముగ్గురు ఒకే రకమైన బిందెలను కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మూడు బిందెలు మీద ఒకటే లెక్కన 3 3 9 బిందెలు రాసి అక్కడ ఉంచాడు. అప్పుడు పెద్దవాడిని పిలుస్తాడు. పెద్దవాడి పేరు గుణవల్లభ ఇట్రా నాయన అని చెప్పేసి పెద్దవాడిని పిలుస్తాడు. చెప్పండి నాన్నగారు అని వచ్చి అడుగుతాడు. అప్పుడు అంటాడు, వల్లభ, ఇక్కడ ఉన్నటువంటి 9 బిందెల్లో వాటి మీద ఆయా పేర్లు రాసి ఉంచాను. చూసి నీకిష్టమైనది దాన్ని ఎంచుకొని తీసుకొనమని చెప్తాడు. అయితే ఒకే బిందె తీసుకోవాలి అని చెప్తాడు. సరే నాన్నగారు అని చెప్పి ఆ గుణవల్లభ ఒక బిందెను తీసుకుంటాడు. అదేంటో తెలుసా? డబ్బు అని రాసి ఉన్నటువంటి బిందెని తీసుకుంటాడు. సరే నాయన, ఆ బిందె తీసుకొని నువ్వు నీ ప్లేస్లో నువ్వు కూర్చో అని చెప్పేసి కూర్చుండబెడతాడు. సరే, రెండవ కుమారుని పిలుస్తాడు. నాయన గుణదత్త ఇట్రా అని చెప్పి పిలుస్తాడు. చెప్పండి నాయన అని చెప్పి గుణదత్తుడు వచ్చి తండ్రిని అడుగుతాడు. ఇక్కడ 8 బిందెలు ఉన్నవి. 8 బిందెల్లో నీకిష్టమైన బిందెను తీసుకో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు గుణదత్తుడు బంగారం అని రాసి ఉన్నటువంటి బిందెని తీసుకుంటాడు. నాయన, ఈ బంగారం అనే బిందెని నేను తీసుకున్నాను అని చెప్పేసి తన తండ్రితో చెప్తాడు. సరే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పేసి గుణదత్తుడితో చెప్తాడు. గుణదత్తుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. తర్వాత చిన్న కుమారుడైనటువంటి గుణశేఖరుణ్ణి పిలుస్తాడు. గుణశేఖర, రానాయన అని. చెప్పండి నాన్నగారు అని చెప్పేసి గుణశేఖరుడు అడుగుతాడు. అప్పుడు తన తండ్రి తనతో ఈ విధంగా చెప్తాడు. గుణశేఖర, నీకిష్టమైన బిందె ఈ 7 బిందెలలో ఏదైనా తీసుకొను, అది నీకిష్టమై ఉండవాలను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు గుణశేఖరుడు, నానా, ఈ పొదుపు అనే బిందెను నేను తీసుకుంటున్నానని చెప్పేసి పొదుపు అనే బిందెను తీసుకుంటాడు. ఈ 3 బిందెలలో డబ్బు అన్న బిందె నిండా డబ్బు నింపబడి ఉంటుంది. బంగారం అనే బిందె నిండా బంగారం నింపబడి ఉంటుంది. గుణశేఖరుడు తీసుకున్నటువంటి బిందెలో ఖాళీగా మాత్రమే ఉంటుంది. సరే, ముగ్గురు 3 బిందెలను తీసుకుంటారు. నాయనలారా, మీ బిందెలు మీరు తీసుకున్నారు కదా, ఇలా వచ్చి నా ఎదురుగా నిలబడండి అని చెప్తాడు. అప్పుడు ఏంటి నాయన చెప్పండి అని ముగ్గురు వచ్చి ఎదురుగా నిలబడతారు. గుణశేఖరుడు బాగా ఆలోచించి, నాయనలారా, ఈ బిందెలను మీరు తీసుకొని మీకు ఒక్కొక్కరికి మీరు సంవత్సరానికి తినటానికి సరిపడేటువంటి డబ్బును మీకు ఇస్తాను, ఒక్కొక్కరికి అవి తీసుకోండి అని చెప్పి ముగ్గురికి సమానంగా కొంత డబ్బు ఇస్తాడు. తీసుకుంటారు ముగ్గురు. తీసుకొని ముగ్గురు ఇంకా చెప్పండి నాన్నగారు అని చెప్పి వాళ్ళ తండ్రిని అడుగుతారు. అప్పుడు గుణశీలుడు ఈ విధంగా పిల్లలతో సమాధానం చెబుతాడు. అయ్యా, మీరు ఈ కొండలను ఎవరి కొండను వారు తీసుకొని ఎవరికిచ్చిన డబ్బు వాళ్ళు తీసుకొని
పెద్దవాడు ఒక దిక్కుకు, చిన్నవాడు ఒక దిక్కుకు, మధ్యమవాడు ఒక దిక్కుకు, మూడవవాడు ఒక దిక్కుకు వెళ్ళండి. వెళ్ళి సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం ఇదే రోజున ఇదే టయానికి మీరు ఆ బిందెలతో నా దగ్గరకు హాజరకమ్మని చెప్తాడు. అలాగే నాన్నగారు అని చెప్పేసి ముగ్గురు 3 దిక్కులకు వెళ్ళిపోతారు. సంవత్సరం గడిచిపోతుంది. ముగ్గురు ఆ సమయానికల్లా తండ్రి గారి దగ్గరికి చేరుతారు. ఆ ముగ్గురిని తండ్రి పిలుస్తాడు. పిలిచి, కుమారులారా, మీరు నేనిచ్చినటువంటి బిందెలను ఏం చేశారు? మీలో పెద్ద కుమారుడు అయినటువంటి గుణవల్లభుడు తన బిందెను తీసుకొచ్చి మొదటిసారిగా నా దగ్గర ఉంచవలను అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. గుణశేఖరుడు గుణవల్లభ ఆ బిందెను తీసుకొని వచ్చి తండ్రికి అప్పగిస్తాడు. ఆ బిందెని చూస్తే పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఓకే, అక్కడ పెట్టిన ఆయన, నువ్వు వెళ్ళి ఆడ కూర్చోమని చెప్పేసి గుణవల్లభుడితో చెప్తాడు. గుణవల్లభుడు పక్కకెళ్ళి కూర్చుంటాడు. రెండో వాడితో ఈ విధంగా అంటాడు, గుణదత్తుడితో, నాయనా గుణదత్త, నీకిచ్చినటువంటి బిందెను తెచ్చి ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గుణదత్తుడు తనకిచ్చిన బిందెను తీసుకొచ్చి తండ్రి వద్ద ఉంచుతాడు. ఆ బిందెను తండ్రి ఉప్పదీసి చూస్తాడు. ఆ బిందెలో ఇచ్చినటువంటి బంగారం ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగానే, కనీసం బిందెను మూత ఓడదీసి కూడా చూడలేదు. అదే విధంగా తండ్రి దగ్గరకు తీసుకొచ్చి పెట్టాడు. ఓకే నాయన, ఆ బిందెను తీసుకొని నువ్వు పక్కన, ఆ బిందెను అక్కడ పెట్టి నువ్వు పక్కన కూర్చొని చెప్పి పెడతాడు. తర్వాత గుణశేఖరుణ్ణి పిలుస్తాడు. చివరివాడైనటువంటి గుణశేఖరుణ్ణి పిలుస్తాడు. గుణశేఖర, నువ్వు రా నాయన అని చెప్పి గుణశేఖరుణ్ణి పిలుస్తాడు. గుణశేఖరుని అడుగుతాడు, ఏమని? నువ్వు తెచ్చినటువంటి బిందెను తీసుకుని రమ్ము అని చెప్పి గుణశేఖరుడికి ఆజ్ఞాపిస్తాడు. గుణశేఖరుడు వెంటనే వెళ్ళి తను తెచ్చిన బిందెతో పాటు ఒక పెద్ద మూట, ఒక గోతంలో కట్టినటువంటి మూటను తీసుకొచ్చి అక్కడ రెండింటిని తండ్రి దగ్గర ఉంచుతాడు. తండ్రి అతని బిందెను ఓడదీసి చూస్తాడు. బిందె నిండా ఫుల్లుగా పేర్చి ఉండని వాటి డబ్బును చూస్తాడు. తర్వాత మూట విప్పి చూస్తాడు. మూట నిండా డబ్బు, బంగారం పుష్కలంగా నిండి ఉన్నది మూట. తండ్రి ఇచ్చిన దానికంటే 10 పెచ్చుగా ఇతను తీసుకొచ్చి తండ్రి ముందు ఉంచాడు. ఆ ముగ్గురు తమ తెచ్చినటువంటి మూటలను చూసి, మీరు ముగ్గురు రండి నాయన, ఇక్కడికి వచ్చి ఉంచండి అని చెప్పేసి ఎదురుగా పిలిచి ఇలా మాట్లాడతాడు పెద్దవాడితో. గుణవల్లభ, నీకు ఇచ్చినటువంటి బిందెలో ఉన్న డబ్బును, నువ్వు బ్రతకటానికి ఇచ్చినటువంటి డబ్బును పూర్తిగా దుర్వినియోగం చేసి, మరలా అవి సాలక పక్కవారి దగ్గర అప్పుగా డబ్బులు తీసుకొని ఒక పత్రమును రాయించి తెచ్చుకొని బిందెలో ఉంచితివి కనుక నువ్వు భ్రష్టుడు. నీకు లేనటువంటి దుర్వ్యసనాలు అనేవి నాయన గుణవల్లభ, నీ బిందెలో నేను పెట్టినటువంటి డబ్బులు ₹1 కూడా దానిలో లేదు. చివరికి దానిలో ఒక ప్రాంసరీ నోటు మాత్రమే ఉన్నది. అంటే ఈ డబ్బంతా అవజేసేసి పక్కన వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ కొంత డబ్బు తీసుకొని దానికి
పత్రాలు రాసిచ్చి ఆ పత్రం బిందులో పెట్టినావు కనుక నువ్వు ఇంత ఖర్చు పెట్టేసి సంవత్సరానికి సరిపడా డబ్బు నేను ఇచ్చినా కానీ దాన్ని దుర్వినియోగం చేసి మరలా అది సాలక బిందెలో డబ్బును దుర్వినియోగం చేసి చివరకు పక్కవాడి దగ్గర అప్పుగా డబ్బు తీసుకొని ఒక పత్రాలను రాయించి బిందెలో పెట్టినావు అంటే నీ బుద్ధి ఎక్కడే అర్థమవుతుంది? నీ పరిజ్ఞానం అంటే ఏంటో ఇక్కడ తెలిసిపోతుంది. నీ చేతిలో ఈ ఆస్తిని పెడితే 3 రోజులకే ఈ ఆస్తి కరిగిపోతుంది. ఎందుకంటే నీకు లేనటువంటి దుర్వ్యసనాలు దురలవాట్లు లేవు. నువ్వు దుర్వ్యసనాలకి లోనయ్యావు. ఆ వ్యసనాలు ఉన్నటువంటి వాడు ఎవడు కూడా లీడర్షిప్కి పనికిరాడు. కనుక నీకు ఈ చెప్పాల్సింది ఇంకా తర్వాత చెప్తాను, నువ్వు పక్కనుండు అని అతన్ని నించోబెట్టి నెక్స్ట్ గుణదత్తుణ్ణి అంటే 2వ కుమారుణ్ణి అడుగుతాడు. నాయన, నీకు ఇచ్చిన ధనాన్ని శుభ్రంగా ఖాళీ చేసావు అంటే నీకు బ్రతకమని ఇచ్చిన దాన్ని కంప్లీట్గా దాన్ని వాడుకున్నావు, ఉపయోగించావు, చక్కగా సమృద్ధిగా ఉన్నావు. కానీ నేను ఇచ్చిన బిందెలో ఉన్నట్టు బంగారం అంతే ఉంది, దానికి కాళ్ళు పెరగల అంటే ఏంటి? కాళ్ళు రావటం పెరగలేదంటే ఏంటి? దాన్ని అట్లానే ఉంచావు కానీ దాని ద్వారా నువ్వు డబ్బుని ఏ విధంగా అయినా సంపాదించడానికి నువ్వు ప్రయత్నించలా. నువ్వు ఏదైనా వస్తువుని ఇచ్చి దాసరా అంటే దాన్ని భద్రంగా దాయగలవు కానీ దాన్ని పెంపొందించే గుణం నీలో లేదు. కనుక నీవు కూడా లీడర్షిప్కి పనికిరావు. లీడర్షిప్ అంటే ఒక లీడర్గా ఎదగాలంటే, ఒక లీడర్గా ఉండాలంటే తనకు కావాల్సిన లక్షణాలు ఏంటి తెలుసా? ఉన్న రూపాయిని 10 రూపాయలు చేసిన వాడే లీడర్. అర్థమైందా? అంతేగాని ఉన్నదాన్ని ఉన్నట్లే ఉంచితే ఇంకా వాడు చేసినది ఏముందాడ? ఒక కాపలా కాశాడు అంతే, డబ్బుకి కాపలా కాశాడు. అదే నీకు వర్తిస్తుంది. కనుక నీవు మన ఖజానాకి కాపలాగా మాత్రమే ఉంటావు. ఇక లీడర్గా ఎవరు ఉంటారో తెలుసా? మన చిన్నవాడైనటువంటి గుణశేఖరుడు. తను ఎందుకు లీడర్ అని నేను ప్రకటిస్తున్నానంటే, తనకు తినమని ఇచ్చిన దాన్ని తినమని ఇచ్చినదే నేను ఇచ్చినది, దానితోనే వ్యాపారం చేసి ఆ కుండలో ఒక్క రూపాయి కూడా ఉంచాల. నేను ఖాళీ కుండ తన చేతికిచ్చా, ఖాళీ బిందె తన చేతికిచ్చా. కానీ తను తినటానికి ఇచ్చిన దానితో మంచి వ్యాపారం చేసి దానికి 10 సంపాదించాడు. తను తిని పరులకు దాన ధర్మాలు చేసి 10 సంపాదించి తీసుకొచ్చి నా ముందు నిలబడ్డాడు. కనుక అతనే మన జమీన్కి అధికారి. అర్థమైందా? మీరిరువురు కూడా తన మాట ప్రకారం నడవాలి. తను లీడర్గా ఉంటే మన ఆస్తి ఇంకా 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 రెట్టింపై 10 వర్ధిల్లుతుంది. కనుక మీరు అతనికి పట్టాన్నిస్తానికి అంగీకరించాలి అని అడుగుతారు. పెద్దవాడు సిగ్గుతో తల వంచుకొని అలాగే నాయన అని చెప్పేసి అట్లా ఉండిపోతాడు. రెండోవాడు మీరు అన్నట్లే నాన్నగారు అని చెప్పేసి అలా నిలబడతాడు. చిన్నవాడు మీ ఇష్టం నాన్నగారు అని చెప్పేసి మీరు ఏదిచ్చినా తీసుకుంటానని చెప్పేసి అంటాడు. అప్పుడు చిన్నవాడికి తన బాధ్యతలను అప్పజెప్పి చిన్నవాడితో ఈ విధంగా చెప్తాడు. నాయన,